జాతిని మింగడానికి నోట్లో బీడీ పెట్టుకుని తెల్ల షర్టు పచ్చ ప్యాంటు వేసుకుని గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు వస్తున్నాడని చెప్పండి. ఇందాకే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న చిక్రీ సాంగ్ యొక్క ప్రోమో అయితే రిలీజ్ అయింది. దాంట్లో ఒక స్టెప్ వేసాడండి మన రామ్ చరణ్ గారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, జాతిని ఎగరేసి కాదనమాట, కొదేసి మింగుతాడు. అసలు మామూలుగా లేదు ఆ స్టెప్ అయితే. మనందరికీ తెలిసిందే, మన జానీ మాస్టర్ రామ్ చరణ్ గారి కాంబో అంటేనే అది బ్లాక్ బస్టర్ కాదనమాట. అంతకు మించి భారీ కాంబినేషన్ అది. జస్ట్ ఒక 5-6 సెకండ్ల ఒక హుక్ స్టెప్ అయితే ఈ ప్రోమోలో అయితే వీళ్ళైతే పెట్టారు. కన్ఫామ్ అసలు దీంట్లో డౌట్ అయితే లేదు. ఓన్లీ మన తెలుగు స్టేట్సే కాదనమాట, ఇండియా వైడ్గా జాతిని అయితే మెంగబోతున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఆల్రెడీ పెద్ద సినిమా నుండి ఫస్ట్ షాట్ అయితే వచ్చింది, అదైతే సిక్సర్ అనమాట. ఇప్పుడు ఈ సాంగ్ ప్రోమో ద్వారా సెకండ్ సిక్సర్ అయితే వీళ్ళైతే కొట్టారు. ఆ సిక్సర్ యొక్క సౌండ్ పాన్ ఇండియా వైడ్గా మనకైతే వినపడబోతుంది. అసలు ఏమన్నా ప్రోమోనా, ఏమన్నా స్టెప్పా, క్రేస్కా బాప్ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ ఈజ్ బ్యాక్ అని గట్టిగా అరిచేలాగైతే చెప్పండి. అసలు చూడండి, అంత కష్టమైన స్టెప్ వేస్తూ ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడండి, ఆ యాటిట్యూడ్ చూడండి, ఆ స్టెప్ ని ఎంజాయ్ చేస్తూ ఆయన వేసిన విధానం చూడండి. ఊరికే అయిపోతారా గ్రేస్ గార్డ్? నిజంగా మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ వింటేజ్ రామ్ చరణ్ ఈజ్ బ్యాక్ అనమాట. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, అర్థమైపోయింది. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. అసలు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అసలు ఈ సాంగ్ అనేది ఎంత పెద్ద హిట్ అయిద్దంటే నవంబర్ 7వ తారీఖున ఈ సాంగ్ అయితే మన ముందుకైతే రాబోతుంది. అసలు నిజంగా పాన్ ఇండియా వైడ్గా రీసౌండ్ అయితే రాబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. జస్ట్ ఆ ప్రోమో చూస్తేనే మాకైతే అర్థమైపోతుంది. దాంట్లో రామ్ చరణ్ గారిని ఆ స్టెప్ వేస్తూ చూస్తుంటే నిజంగా బుచ్చిబాబు గారు 2 కళ్ళు అయితే చాలట్లేదండి. ఇంకా జస్ట్ ప్రోమో కూడా కాదు, ఒక స్టెప్కే ఇలా అయిపోతుంటే రేపు సాంగ్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? ఇంకా థియేటర్లో ఫుల్ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? అమ్మో మామూలుగా లేదండి. నాకైతే పెద్ద హైప్ అయితే ఎక్కేసింది. ఈ ఫుల్ వీడియో సాంగ్ కోసం ఇంకొక 2 రోజులు వెయిట్ చెయ్యాలా అనే విధంగా నాకైతే ఎక్సైట్మెంట్ అయితే పెరిగిపోయింది. అసలు ఏమన్నా ఉన్నాడండి రామ్ చరణ్ గారు. అబ్బబ్బబ్బా, నోట్లో ఆ బీడీ పెట్టుకుని ఆ స్టెప్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ఆ యాటిట్యూడ్ అండి, మెరిసిపోతున్నాడండి మా బంగారం రామ్ చరణ్ గారు. ఇంకా అసలు చిక్రీ అంటే ఏంటి, ఈ సాంగ్ ముందు వచ్చే సిచ్యువేషన్ ఏంటో కూడా మన బుచ్చిబాబు గారు అయితే ఇందాక వచ్చిన వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. మన పెద్దిగాడు కొండల్లో ఎక్కడ ఉంటాడంట. ఫస్ట్ టైం హీరోయిన్ చూడగానే వాళ్ళ ఫ్రెండ్ తో ఏ విధంగా అంటాడంటే, ఆ అమ్మాయిని చూసి కాటికి అక్కర్లేని ఆ కళ్ళు, ముక్కు పొడక అక్కర్లేని ఆ ముక్కు, అసలు అలంకరణ అక్కర్లేని అరుదైన చిక్రీరా అని వాళ్ళ ఫ్రెండ్తో అయితే మన పెద్దిగాడైతే అంటారంట. ఇంతకి చిక్రీ అంటే ఏంటంటే, ఇప్పుడు మన పెద్ది అలాగే ఈ సినిమా జరిగే విలేజ్ లొకేషన్ ఉంది కదా, ఆ విలేజ్లో అమ్మాయిల్ని ముద్దుగా చిక్రీ అని అయితే వీళ్ళైతే పిలుచుకుంటారంట. ఆ చిక్రీ అనే వర్డ్ని అయితే హుక్కుగా అయితే తీసుకుని మన ఏఆర్ రెహమాన్ గారు అయితే సాంగ్ని అయితే కంపోజ్ అయితే చేశారు. మీరు కనుక సరిగ్గా గమనిస్తే చిక్రీ అంటూ లాస్ట్లో ప్రోమో అయితే వచ్చింది కదా, మోహిత్ చౌహాన్ గారి వాయిస్లో ఆ హుక్కుని కనుక మనం అలా వింటా ఉంటే నిజంగా ఆ ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుంది. దానికి తోడు మన రామ్ చరణ్ గారి స్టెప్ కూడా తోడైంది కదా. కన్ఫామ్, దీంట్లో డౌట్ అయితే లేదు. పాన్ ఇండియా వైడ్గా పెద్దిగాడి రీసౌండ్ డబల్, త్రిబుల్, క్వార్టబుల్, అసలు అది ఎలా వినపడిద్దో కూడా తెలియదు అనమాట. కార్తీక పౌర్ణమి రోజు అదిరిపోయే గిఫ్ట్ అయితే పెద్ద సినిమా నుండి అయితే మనకైతే వచ్చింది. నాకైతే ఈ ప్రోమో పిచ్చగా ఎక్కేసింది. రామ్ చరణ్ గారు బీడీ తాగుతుంటే ఆయనకి ఏ విధంగా ఎక్కిద్దో నాకైతే ఈ ప్రోమో అయితే ఆ విధంగా అయితే ఎక్కేసింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.